సో మీకు ఇప్పుడు ఏంటి మీకు ఏమైనా ఒక లక్ష్యం అనేది ఏమైనా ఉందా? లక్ష్యం అంటే ఉందండి. 100 కాకుల్లో ఒక కాకిని దూరం చేయకూడదు. 100 కాకులు ఉన్నాయి. అలాగే ఈ కాకి కూడా ఉండాలని కోరిక. ఇండస్ట్రీలో నాకు చోటు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఒక్కసారైనా ఒక్క పాటైనా నాకు మళ్ళీ ఒక్కసారి మా రఘు గారు ఇచ్చారు. ఇంతకంటే ఏం గొప్ప అంతకంటే గొప్ప కోరికనేది ఏముంది కానీ రఘు కుంచే గారిలాగే మీరు ఇంకొక పాట అవకాశం ఇచ్చుంటే పాడాలని ఆశతో ఉన్నాను. అది మన ఛానల్ ద్వారా నేను అదే అంటే నిరూపించుకోవాలి అనే కోరిక మీలో ఉంది. ఏ పాట ఇచ్చినా అంటే ఏ రకమైన పాట అయినా మీరు పాడగలుగుతారా? అండి నిరూపించుకోవడం అంటే నేను చెప్పక్కర్లేదండి, అందరికీ తెలుసు. అంటే మన బాలసుబ్రహ్మణ్యం అంతటి వారు చెప్పారు, కోటి సార్ అంతటి వారు చెప్పారు, రెహమాన్ అంతటి వారు చెప్పారు. ఇంకింతకంటే నిరూపించుకునేది ఏముందండి, ఏమి లేదు. నా గొంతు నాకు నమ్మకం ఉంది, వారు ఏమిచ్చినా నేను పాడగలను. పాటే ప్రాణం. అదే. సో ఏదేమైనా బేబీ అనే ఒక ఆ పేరు ఏదైతే ఉందో మొత్తానికి అది చాలా అయితే అండి ఈ బేబమ్మ సినిమాలో పాడేంత వరకు ముసలదవ్వదు, పాడేదాకా ఇలానే ఉంటాను సంకల్ప బలంతో. మీరు ఇలా ఇంత వైరల్ అయ్యారు కదా, మీ పిల్లలు ఎలా ఫీల్ అవుతారు? చాలా ఆనందం అండి. అయితే ఇప్పుడున్న ఇదిలో అయితే పాపం పాడితే ఇంకా బాగుండేదేమో, ఇంత ఆశతో ఉంది, ఇది పాటలు పాడాలని ఆశతో ఉందమ్మ, ఇంకా పాడితే బాగుండేదని ఆశ వాళ్ళకుంటారు అంతే. చాలా సంతోషంగా ఉంటారు. మా అమ్మ సింగర్ అంటే ఎక్కడికన్నా బయటికి వెళ్తే బేబీ వాళ్ళ పిల్లలా మీరు, మీ అమ్మగారు పాడుతున్నారమ్మా అని వాళ్ళని పలకరించడం వాళ్ళకి ఆనందమే కదండి. అది చాలా గొప్పగా కూడా అనిపిస్తుంటది కదా ఆ గుర్తింపు అనేది లభించడం అనేది. సో మీ ఊళ్ళో మీరు ఒక సెలబ్రిటీ అంతే కదా. అక్కడ ప్రోగ్రాంలో ఊళ్ళో దగ్గరలో ఎవరైనా పిలుస్తుంటారా మిమ్మల్ని? పిలుస్తారండి, వెళ్తుంటారు. అయితే సమస్యలు ఉంటాయి, పోతూ ఉంటాయిలేండి, అవన్నీ చెప్పుకోవడం కష్టం. మీరే ఒక సొంతంగా ఎందుకు ఒక ట్రూప్ పెట్టుకొని చేసుకోలేకపోయారు? అయితే ఇప్పుడు ఈ ఛానల్ ద్వారాగా అయితే ఈ మాట చెప్పాలండి. నేను ఛానల్ అంటే నాకు తెలియదండి, నేను రాయడం కానీ చదవడం కానీ రాదు కాబట్టి ఎవరైనా పెట్టుకుని చేపించుకుందాము, ఏదైనా ఛానల్ పెట్టుకుందాము, పోనీ ఈ విధంగా అయినా పాడి ప్రజలకి వినిపించుకుందాం, నేను నా గొంతు వినిపించాలి, ఎప్పటికీ వినిపిస్తూనే ఉండాలి అనే ఆశతో పెడుతుంటే ఏయో నా పేరు కొడుతుంటే అనేకమైన ఛానల్ వస్తున్నాయంటండి. బేబీ సింగర్ అనగానే కొన్ని వేల ఛానల్స్ ఉన్నాయి నా మీద, ఫేక్ ఛానల్స్, అప్పుడెప్పుడో పెట్టుకున్నవి. అవునా, ఫేక్ ఛానల్సా? ఆహా, వేరే ఎవరెవరో పెట్టారన్నమాట మీ పేరు మీద, ఓపెన్ చేసేసి ఛానల్స్ అట్లా పెట్టుకున్నారా? దానివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే నేను పెట్టిన దానికి నాకేమీ అసలు ఒక్క పాట కూడా బయటకు వెళ్దండి. అప్పుడు వడిసలేరు బేబీ అని పెట్టుకోండి. అప్పుడు చాలా పేర్లు మార్చుకున్నాను సార్, మరి అది ఏమవుతుందో తెలియదు నాకు. అంటే అవి కూడా చేసే ఉంటారు, మీ సొంత ఊరితోటి కూడా పెట్టే ఉంటారు. మీకంటూ ఏదైనా అంటే ఒక ఫేస్బుక్ పేజీ ఉందా? అదే పేరుతో ఉన్నట్టుంది కదా, బేబీ అని ఉంటదండి. అదే ఏమో నాకు తెలియదండి, ఇంక ఇవన్నీ నేను పడలేక తలనొప్పి ఇక్కడ చూడటం లేదు. మీరు అవన్నీ చూస్తానండి, అంటే బయట ఏమైనా చూస్తాను కానీ నా విషయంలో అయితే మట్టుకు మాత్రం నేను ఏమి అప్లోడ్ చేయనండి. సరే, మొత్తానికి మీ పేరు, మీ ఊరి పేరు మీకు ఊరికి ఒక గర్వకారణంగా నిలిచారు మీరు. సో ఎప్పుడైనా సరే ఈ వచ్చిన పేరు మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగించిందా? చాలా అండి. ఎట్లా అంటే ఇప్పుడు ప్రస్తుతాన్ని నేను ఉన్న స్థితిలో అయితే అండి, నా దగ్గర అయితే సామాన్యులు ఎలా ఉంటారు, ఆ పూటకి తినడానికి ఉంటే సంతోషపడే వాళ్ళు ఎలా ఉంటారు, అదే స్థితిలో నేను ఉన్నాను. ఇప్పటికీ అలాగే ఉన్నారు? ఇప్పుడున్నాను. ఒకప్పుడు సంపాదించింది లేదు, అలాగని అడుక్కుపోయింది లేదు. నేను ఎప్పుడు పాత బీవం ఎలా ఉందో అలాగే ఉన్నాను. అయితే జనాల్లో ఇంకా ఒక అపోహల అయితే ఉంది, నాకేదో ఇంకా ఉన్నట్టు, చాలా బాగా సంపాదించుకున్నారు మీరు ఉన్నట్టు అనేది ఉన్నది. మంచి పొజిషన్ లో ఉన్నారని అనుకుంటున్నారు అనుకుంటున్నారండి. అదైతే నాకు ఏమీ లేదండి, బతకడానికి సరిపడా తప్ప పేరు మాత్రం వచ్చింది కానీ ఏమీ సంపాదించుకోలేదండి. అది కోటీసారి గారు కూడా ఇచ్చారు. పాపం ఆవిడ దగ్గర ఏవో ఉన్నా అంటున్నారు ప్రజలు, ఇలా కోట్లని లక్షలని, ఆమెకేమి వచ్చాయి పాపం. ఏదో చిరంజీవి గారు సంతోషించి 1 లక్ష రూపాయలు ఇస్తే ఎన్ని సంవత్సరాలు తినేస్తుంది ఆవిడ.
అలా పేరు సో అప్పుడు మీకు ₹1,00,000 ఇచ్చారు కదా ఆయన? చిరంజీవి గారు ₹1,00,000 ఇచ్చారు. అదే చీర పెట్టి ₹1,00,000. అవును. అలాగే చాలా మంది మిర్రర్ విజయలక్ష్మి గారని, ఆమె ఇంకా లెక్కలేదండి అన్న ఇచ్చింది, లెక్క చెప్పలేనండి, అంతగా ఆదరించారు. ఓకే. ఆర్థికంగా కూడా ఆదరించారు. నాకు వస్త్రాలు కూడా ఇచ్చారండి. ఎక్కువ వస్త్రదానం కూడా చేశారు. వస్త్రదానం కూడా చేశారు. చాలా అంటే చాలా ఆదరించారండి ఆవిడ. మీరు అంటే ఈ మధ్య కాలంలో కొంతమంది ఇట్లా రాజకీయాల్లో కూడా కొంత వెళ్ళటం అట్లా జరుగుతూ ఉంది కదా, మీకు అటు ఏమైనా ఉందా? నాకు రాజకీయం ఎందుకండి, అసలు వింటేనే అసలు అది చాలా అంటే చాలా. అంటే నేను చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన జనసేన అధినేతగా ఇవాళ ఆయనకు లభిస్తున్నటువంటి ఆదరణ, ప్రజాదరణ, ఉప ముఖ్యమంత్రి అయ్యారు, తనకి ఏ శాఖలు కావాలో ఆ శాఖలకి మంత్రి అయ్యారు. సో అది దాని మీద మీరేమంటారు? మా ఆంధ్రప్రదేశ్ ఆనిముత్యం అనుకోవాలండి. మా అన్న, మా చిన్నన్న, మా చిరంజీవి గారు బ్రదర్గా, ఒక తమ్ముడుగా ఆనిముత్యం అండి. పవన్ కళ్యాణ్ గారు ఆనిముత్యం. మాకు ఆంధ్రప్రదేశ్కి అంటే ఇడిగా ఏం చెప్పగలమండి, ఇప్పుడు విడిగా ఏం చెప్పలేము. చంద్రబాబు గారు ఈయన కలిసి ఒక కూటమిలాగా వచ్చారు అంటే మంచి చేస్తారని అందరూ. అయితే మీరైతే ఇప్పుడు ఆయన తిరగటాలు ఎట్లా తిరిగారు ఏంటి ఇవన్నీ గమనించే ఉంటారు. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఆయన సపోర్ట్ చేయటము, ఎంత చదువులేనుడైనా, ఎంత మోటోళ్ళైనా ఈ రోజుల్లో ఏది మంచి ఏది చెడు అనేది అందరికీ తెలిసింది. ఆ చెడు మంచిల్ని చూసే చేశారనుకుంటున్నాను నా ఉద్దేశం. తినేదాన్ని బట్టి కాకుండా సమాజానికి ఏమైతే కావాలో దానికోసం ఈ పని చేశారు జనాలు. అది జరగాలని చేస్తారని కూడా. మీరైతే నమ్మకం మంచి జరుగుతుందని నమ్మకం, ప్రజలకు మంచి జరుగుతుందనే నమ్మకం అయితే ఉంది కదా మీకు? ముందు ప్రభుత్వం కూడా ఏమీ చెడు చేయలేదండి, వారు కూడా చేయగలిగినంత చేశారు. ఇంకేదో లోటు ఉండొచ్చు, అది పూడ్చడానికి వీళ్ళ తెచ్చి ఉండొచ్చు. అదేదో జరగాలి. మీరైతే మీ ఓటు హక్కు వినియోగించుకున్నారా? చాలా అంటే చెప్పను కానండి, వేశారని నేను అడగట్లేదు ఇక్కడ, వినియోగించుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పక్కర్లేదండి, వారు చాలా మంచివారు. మా పిఠాపురం అంటే మా నియోజకవర్గమే, మేము కూడా అటు సైడే కదండి, పక్క దగ్గర మాకండి. ఓకే, మీరు ఆ నియోజకవర్గం వారేనా? అవునండి. ఓహో. పిఠాపురం ఎమ్మెల్యేగా వారు పోటీ చేసి, మీ పిఠాపురం ఎమ్మెల్యే ఆయన అసలు చాలా ఇష్టం అండి నాకు. యాక్టర్గా కాకుండా చిరంజీవి గారి తమ్ముడుగా కూడా మా చాలా అభిమానం ఇవ్వారంటే. ఎప్పుడైనా మాకు దగ్గరగా ఉంటారు కనుక తప్పకుండా కలుస్తాం. సో మీ ఏదైతే ఉందో, మీ విద్య ఏదైతే ఉందో మీ పిల్లలకి వచ్చిందా ఏమైనా? ఎవరికన్నా ఏమీ రాలేదు సార్. నా పాట అంటే నేను ఒక్కదాన్నే మా ఇంట్లోకి నేను ఒక్కదాన్ని సార్, ఇంకెవరు పాడరు. ఆ పెదనాన్న కొడుకు ఒక్కడు పాడతాడండి, పాడేవారు అంట. మేము ఎదిగేసరికి ఆయన కొంచెం ఇదయ్యారు. ఆ తర్వాత నేనేనండి, ఇంకెవరు లేరు మా కుటుంబంలో. మీ పిల్లలకి ఇద్దరికి వస్తారేమోనండి అని ఆశిస్తున్నాను అంతే. మీ ఎవరైతే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించారో మాకు పరిచయం చేయండి. వివేకానంద గారు వస్తారా? ఇందాక నుంచి ఆమె ముందు అడిగారు. సో బేబీ గారిని మళ్ళీ మీరు గుర్తుపెట్టుకొని, మీరు వివేకానంద గారు, నమస్కారం అండి. టి.బి. బాబు మంచి రచయిత అండి, రైటరు. మంచి పాటలు ఇంత సిట్టా ఉంది, అవన్నీ నేనే పాడాలి. సో ఎస్పీబీలో పీబీని పెట్టుకున్నారు. అవునండి. చాలా సంతోషం. సో వీరి వల్ల మళ్ళీ మీరు ఇక్కడికి ఇప్పుడు కూడా వచ్చారు. ఒక పాట రూపంలో